వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వైద్య విద్య ప్రైవేటీకరణను నిరసిస్తూ కూడా పులివెందుల మెడికల్ కళాశాల ఎదుట వైసీపీ వాణిజ్య అదేవిధంగా సాంస్కృతిక విభాగాలతో పాటు అటు యువత అదేవిధంగా విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఈరోజు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నేపథ్యంలో అటు పులివెందులలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరిగినప్పటికీ కూడా ఒకవైపు ఎంసీఏ ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 50 సీట్లను కూడా కేటాయించింది. ఆ ఉన్న సీట్లను కూడా వద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాష్ట్రపతి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ప్రైవేటీకరణ అడ్డుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు ప్రైవేటీకరణని ఎలా చూడాలి? గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు పేద విద్యార్థుల కోసము మరియు పేదల కోసము విద్య వైద్య అందరికీ అందాలనే సదుద్దేశంతో ఆయన దాదాపు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి వాటిని నిర్మాణాత్మకంగా నిర్మించి దాదాపు ఈ పేదలకు అందరికీ సరైన వైద్యం అందించాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలి, కార్పొరేట్ స్థాయిలో విద్య అందించాలి అనే సదుద్దేశంతో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన ఈ మంచి పథకాలన్నింటినీ ఈ యొక్క మెడికల్ కాలేజీలను అయితేనేమి ఈ యొక్క హాస్పిటల్స్ని అయితేనేమి వీళ్ళు చేస్తున్న ఈ దుర్మార్గాలను ప్రశ్నించాలని ఈరోజు యువత విద్యార్థులు మరియు అన్ని విభిన్న భాగాలందరూ కలిసి మేము ఈరోజు ధర్నా చేయాలని ఇక్కడికి వచ్చినామండి. ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ప్రైవేటీకరణ అనే ఒక విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఇది విద్యార్థులకే కాదు పేద మధ్యతరగతి వాళ్లకు విద్య అందకూడదనే దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే ఏదైతే నిర్మాణాలు ఉన్నాయనేటువంటి భావన ఇప్పుడు మనం చూస్తుంటే కూడా తెలుస్తుంది. పులివెందులలో అటు పూర్తి స్థాయిలో నిర్మాణాలు, కానీ మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు బట్టి చూస్తే మాత్రం ఎక్కడా నిర్మాణాలు జరగలేదన్నటువంటి వాదనలు వారు వినిపిస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఈరోజు రాష్ట్రంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు నిర్మించారు. అందులో 7 కాలేజీలు పూర్తయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఇది చూడకుండా వెనకాల ఎక్కడో కొద్దిగా బ్యాలెన్స్ ఉండేది, అవి మాత్రం చూపించుకుంటూ కాలేజీలు పూర్తి కావడం లేదు, క్లాసులు జరగడం లేదు అనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది అనే దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రైవేటీకరణ చేయడం, వాళ్ళ ప్రైవేటీకరణ వచ్చిన డబ్బుల ద్వారా సొమ్ములు చేసుకొని వాళ్ళ బినామాలకు అంటగట్టి ఇలా ఇది విధమైనటువంటి ప్రజలకు ఒక అన్యాయం చేసే ధోరణిలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది. ఆయన రాష్ట్రంలో ఇప్పుడు దాదాపు వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా అన్ని విధాల నష్టపోతున్నారు. రైతులు నష్టపోతున్నారు, నిరుద్యోగులు నష్టపోతున్నారు, వ్యాపారస్తులు నష్టపోతున్నారు, మధ్యతరగతి కుటుంబ వ్యక్తులు నష్టపోతున్నారు, ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఈ యొక్క పరిపాలన వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీలకు నిరసనగా ఈ యొక్క పులివెందులలో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది మీరు వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మేము ముందుకు కొనసాగుతాం. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి అసలు? చివరికి మంత్రులు కూడా ఏదైతే నిర్మాణాలు జరగదని మొన్న ఇటీవల కాలంలో హోమ్ మినిస్టర్ అనిత కూడా కొంత ఆమె పవర్ ఆఫ్ ప్రజెంటేషన్లో కూడా ఎక్కడ నిర్మాణాలు జరగలేదన్నటువంటి వాదన వినిపించింది. అంటే నిర్మాణాలు జరగకుండానే ఎంసీఐ ఒకవైపు 50 సీట్లు ఎలా కేటాయిస్తుంది? మంచి ప్రశ్న వేశారన్న. ముందుగా నా పేరు వివేక్, నేను సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుని. ప్రస్తుతం మనం ఇక్కడ పులివెందులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్నాము. గతంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, పేద ప్రజల కోసం, పేద బిడ్డల కోసం అని చెప్పి ఒక అకుంఠిత దీక్షతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి నిర్మాణాలు చేశాడు. అందులో కూడా 5 మెడికల్ కాలేజీలు రన్ కావడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకో 2 కాలేజీలు కూడా 25 సీట్లు కూడా 50 సీట్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఎన్ఎంసీ అనేది. కానీ ఈ దుర్బుద్ధితో చంద్రబాబు అనే అతను ప్లస్ కూటమి ప్రభుత్వం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పేసి మేము సౌకర్యాలు కల్పించలేము అని చెబుతూ మళ్ళీ తిరిగి ఎన్ఎంసీకి లెటర్ రాశారు మాకు వద్దని చెప్పేసి. తిరిగి మీరు ఏదైతే అన్నారో అనిత గారు కావచ్చు, సవిత గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతుంటారంటే ఏదో చెప్తుంటారు, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తారు. నిజమే, కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఈ కూటమి ప్రభుత్వ నేతలు ఎప్పుడూ ముందే ఉంటారు. దానికి పరాకాష్ఠగా మేము చెబుతున్నాం, మీరు రండి, మేము చూపిస్తాం కాలేజ్ చెప్పించి. ఈరోజు పులివెందుల మెడికల్ కాలేజ్ చూడండి, అన్ని వసతులు ఉన్నాయి, అన్నీ చేయొచ్చు, తరగతులు ప్రారంభం చేస్తూ ఎన్ఎంసీ లాంటి పెద్ద సంస్థే సర్టిఫై చేసినప్పుడు
ఈ ప్రభుత్వం ఎందుకు వెనక్కి పంపించింది? కేవలం దురుద్దేశం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేరు వస్తుంది, పేద ప్రజలకు ఎక్కడ మంచి ఆరోగ్యం అందుతుంది, వాళ్ళ ఉద్దేశం అంతా ఎవరైనా పేద ప్రజల్లో ఉండాలి, పేద బిడ్డలు విద్యార్థులు వాళ్ళ ఇళ్లలో పనిచేయాలి అనే దృక్పథంతో ఆలోచిస్తారే తప్ప మనం 10 మందికి మంచిదేద్దాం ఆలోచనలు ఉండదు. ఇంకో విషయం, నిన్నటికి నిన్న ఈ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏది కట్టలేదు అని చెప్తూ మసిపూసి మారేడికాయలాగా ఒక వారం పాటు ఫ్రంట్ పేజీల్లో వేసి పచ్చ మీడియా చూపించింది. కానీ ఇదే కూటమి ప్రభుత్వం నిన్నగాక మొన్న 16వ తారీఖు నాడు టెండర్లు పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పులివెందుల మెడికల్ కాలేజీ సంబంధించి ఒక 130 కోట్లు 140 కోట్లు పెడితే పులివెందుల కాలేజీ అయిపోతుంది, ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ఎంత నిస్సిగ్గుగా అనిపిస్తుంది ఇది చూస్తుంటే. ఇక్కడే మనకు తప్పు కనబడుతుంది కదా. కట్టనప్పుడు ఇది 50 ఎకరాల్లో 562 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో మనం వస్తే కాలేజీ లేదని చెప్పిన వారు ఈరోజు 160 కోట్లతో ఇక్కడ కాలేజీ అయిపోతుంది. ఎట్లా టెండర్లు పిలుస్తున్నారు మళ్ళీ? అంటే దీని ఉద్దేశం ఏంది? వాళ్ళ బినామీలకు ఇచ్చుకోవాలి, వాళ్ళకి చెప్పుకోవాలి, పేద పిల్లలకు అన్యాయం జరగాలి, పేద ప్రజలకు న్యాయం చేయకూడదు. ఈ ఒక్క దురుద్దేశంతో మాత్రమే కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రవర్తిస్తుంది. రాజకీయాలుగా చేయండి, కానీ పేద ప్రజలను పేద విద్యార్థులను ఉసురు కొట్టుకొని పోకుండా దయచేసి మాత్రం ఈ కూటమి నేతలు ఒకసారి గట్టిగా ఆలోచించండి, తప్పును గ్రహించండి. తప్పు చేస్తారు రాజకీయాల కోసం వీళ్ళ పేద ప్రజలకు సంబంధించినటువంటి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి కళాశాలను కానీ వైద్యాన్ని కానీ భ్రష్టు పండించకండి. ఇప్పటికైనా మేలుకున్నారు, సంతోషము. నేడు మేము చూసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదే జీవో. నిన్న వచ్చేసి ఈ జీవో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 160 కోట్ల పులివెందులకు మదనపల్లికి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇచ్చారు. ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇంకో విషయం ఏం చెప్తారు? అసలు కాలేజీలు లేవు అంటే చంద్రబాబు నాయుడు అతను కాలేజీలే కట్టలేదు, ఒక పాడేరులో మేము చేసామంటారు. ఈ పాడేరు సంబంధించి కొన్ని జీవోలు కూడా వదిలారు. ఏం జీవోలు వదిలారు? మచిలీపట్నం సంబంధించి, పాడేరు సంబంధించి, ఇంకో కొన్ని కాలేజీలకు సంబంధించి ప్రొఫెషన్లు మార్చాలి, వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేయాలి, కొన్ని కాలేజీలకు కొన్ని ఎక్విప్మెంట్ కావాలి, ఇవన్నీ జీవోలు ఇచ్చారు. ఈ జీవోలు దేనికి పరాకాష్ట? ఎందుకు ఈ జీవోలు ఇచ్చారు? కాలేజీలు లేనప్పుడు జీవోలు ఎందుకు? లెక్చరర్లు మారడం ఎందుకు? అటు ఇటు ప్రొఫెషన్లు మార్చడం ఎందుకు? పేర్లు మార్చడం ఎందుకు? కాలేజీలకు దానికి సామాన్లు ఎందుకు? కట్టకుండా అవసరం లేదు కదా. ఎక్కడ తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానర్లు ఎక్కడ పెడతారు, సిటీ స్కానర్లు ఎక్కడ పెడతారు, ఎక్స్రేలు ఎక్కడ పెడతారు? ఇవి వచ్చేసి ప్రిన్సిపల్ కావచ్చు, ప్రొఫెసర్లు ఎక్కడ అకామిడేట్ చేసే అందరూ ఈ జీవోలు ఎందుకు ఇచ్చినట్టు? దీనికి సమాధానం చెప్పాల్సిన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీనికంటే సమాధానం చెప్పాలి. మీరు అనుకుంటున్నారేమో పిల్లికి పాలు తాగుతూ కళ్ళగుడ్డ ఏది చీకట్లో పాలు తాగుతున్న అన్ని చూడలే అనుకుంటారు. ఖచ్చితంగా అన్నీ గమనిస్తూ ఉంటారు ప్రజలు. పేద విద్యార్థులు కావచ్చు ఎవరు చదువురాని వారు కాదు. మీరు రాజకీయాలుగా చేయండి, కానీ ఇలాంటి ప్రజల వద్దకు పేద ప్రజలకు సంబంధించి పేద విద్యార్థులకు సంబంధించి ఎప్పుడూ కూడా రాజకీయాల్లో భ్రష్టు పట్టించకండి. ఉన్నట్టు చేయండి. ఇప్పటికైనా సంతోషం చంద్రబాబు గారికి గుర్తించారు. ఏం గుర్తించారు? కాలేజీలు కట్టారు, మేము టెండర్లు పిలుస్తున్నాము అని చెప్పేసి దానికి నిదర్శనమే నిన్నగాక మన 16వ తారీఖు ఇచ్చిన టెండర్ నోటీసే. దానికి టెండర్ నోటీసులో కూడా ఇచ్చారు. నేను ఇది చూపిస్తాను. టెండర్ నోటీసులో కూడా ఇచ్చారు. మొత్తం ఏ బిల్డింగులు అయిపోయాయి అని చెప్పేసి అన్ని రాశారు. దీంట్లో ఎంత % కంప్లీట్ అయిందని చెప్పేసి ఆ టెండర్ కాపీలు ఇచ్చారు. కాకపోతే ఇవ్వకూడదు కదా, టెండర్ కాపీలు కూడా ఇవ్వకూడదు. కాలేజీ పులివెందుల కాలేజీ లేదు అని మాట్లాడిన వాళ్ళు ఈ టెండర్ కాపీ ఎట్లా ఇస్తారు? 560 కోట్ల ప్రాజెక్టుని 160 కోట్లు పెండింగ్ పనులు ఎట్లా చెప్తారు? ఇక్కడే అర్థం కాలేదా దురుద్దేశం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకూడదు, ఈ పేద ప్రజలకు సంబంధించిన మెడికల్ కాలేజీ సంబంధించి ముందుకు పోకూడదు. ఒకవేళ మనం ఓపెన్ చేసినా కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా ఉంది. దయచేసి ఈ ధోరణి మార్చుకోండి. పేద ప్రజలకు పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని మా విద్యార్థి విభాగం కావచ్చు, యువజన విభాగం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాలంటీర్ ప్రతి విభాగం నుంచి మేము కోరుకుంటున్నాం. పేద ప్రజలకు అన్యాయం చేసి దయచేసి పేద విద్యార్థులను కూడా చదువుకునేందుకు ముందుకు పోవాలని, అలాంటి సౌకర్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఏదైతే గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసీ మనకు 50 సీట్లు అలాట్ చేసిందో మీరు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు కాబట్టి 50 కాదు మాకు 100 కావాలని కొట్లాడండి. ఆ 100 తీసుకురండి. ఆ వచ్చిన దాంట్లో వచ్చేది ఎవరు కొత్త వాళ్ళు రారు, మన బిడ్డలే, మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలే. నా ఇంట్లో కొడుకో కూతురో మా వాళ్ళే చదువుకుంటారు తప్ప పక్కన వాళ్ళు రారు కదా. దీన్ని ఖచ్చితంగా ఆలోచించండి మీరు కూడా. ఇంకో విషయం, పీపీపీ అంటాడు. ఈ 3 పీలు ముచ్చట ఏంటంటే, గతంలో నాకు తెలిసి 2009లో గుజరాత్ ప్రభుత్వంలో మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పీపీపీ మోడల్ అనేది తీసుకొచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ఆ పీపీపీ మోడల్ విధానం ఏంది? ఆ రోజు దాంట్లో గుజరాత్ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఆ రోజు ఏంది? 85% స్టేట్ కోటాకు, 15% వచ్చేసి ఏమంటారు దీన్ని, లోకల్ స్టేట్ కోటా వచ్చేసి ఇది వచ్చేసి మిగతా 15% నీటికి సంబంధించి ఆల్ ఇండియా ర్యాంక్స్ 85% మన స్టేట్కు. అంటే 85% విద్యార్థులు గుజరాత్ స్టేట్ సంబంధించి, మిగతా 15% విద్యార్థులు వచ్చి బయట నుంచి. అది కూడా ఎలా ఉంటుంది?
పూర్తిగా గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజెస్ అనమాట ఇవన్నీ వచ్చేసి. అంటే ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది, ప్రభుత్వమే అన్ని చేపించిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఓన్లీ చూస్తూ ఉంటారు అంతే, పీపీపీ మోడల్. కానీ మన దగ్గరకు వచ్చే పీపీపీ ఏమవుతుంది, ఈ 15% ఆల్ ఇండియా కోట ఇచ్చారు, మిగతా ఏదైతే 85% ఉంది 85%లో 50% ప్రైవేట్కి, 50% గవర్నమెంట్కి. ఇక్కడ తిరకాసు ఉంది. మళ్ళీ ఈ తిరకాసు ఏమంటాడు, స్థలము మనమే చూపించాలా, గవర్నమెంట్ స్థలము మొత్తం నిర్మాణాలు చేపెట్టాలా, ఇంకా వచ్చేసి పరికరాలు మళ్ళీ వేయాలా, డాక్టర్లు మనం వేయాలి. అలాంటి ప్రభుత్వమే చేయొచ్చు కదా. వాళ్ళు నువ్వంతా ఖర్చు పెట్టి, డబ్బులు మన ఖర్చు పెట్టి, ప్రజల డబ్బు ఖర్చు పెట్టి, ప్రభుత్వాలు చేసిన డబ్బులు ఖర్చుతో ప్రైవేట్ పరం చేయడం ఎందుకు? దాంట్లో ఇది ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు బాగా ఆలోచించాలి. దీన్ని కూడా వాళ్ళ బినామీలు కట్టబెట్టే యోచనే తప్ప ఇంకోటి లేదు. ఇంత పెద్ద వ్యవస్థలు నడుపుతున్నాం, మనకు మనమే సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడైనా కావచ్చు, ఈ కడప రిమ్స్ కావచ్చు, గుంటూరు జీజీహెచ్ కావచ్చు, కర్నూలు మెడికల్ కాలేజ్ కావచ్చు, గుంటూరు తిరుపతి రుయా కావచ్చు, సిమ్స్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, గుంటూరు కావచ్చు, అటు నుంచి వైజాగ్ కావచ్చు, ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్ను మెయింటైన్ చేసే ప్రభుత్వ సంస్థ ఈ కాలేజీలను మెయింటైన్ చేయలేరా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి. గవర్నమెంట్ పెద్దలు ఎవరైతే ఉంటే ఎందుకు చేయకూడదు? మనం చేయలేమా? ఎందుకు చేయలేము? ఇన్ని ఆసుపత్రులు మెయింటైన్ చేస్తున్నారు కదా, ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏముంది? ఇందులో గూడు పుటాన్ని దాగుంది. అంతా ఏమంటారు, ఈ రహస్యం చెప్పకూడని రహస్యం లాగా అందరూ చెప్తూ ఉంటారు, కానీ దాంట్లో రహస్యం ఏమీ లేదు. తన బినామీలో కట్టబెట్టి ఇవన్నీ తన బినామీల ద్వారా కొల్లగొట్టుకునేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారే తప్ప ఇంకోటి అయితే కానే కాదు. దయచేసి కూటమి పెద్దలను ఒకటే కోరుకుంటున్నా, సెంట్రల్ ప్రభుత్వాన్ని కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రైవేటీకరణ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఆపాలి, ప్రజల పక్షంలోనే ఉండాలి, ప్రజలతోనే పనిచేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్న ఒక చిన్న విషయం ఇక్కడ నేనేమంటున్నా అంటే, మీరు గ్రాఫిక్స్ చూపిస్తారనేది మంత్రుల వాదన. ఏది నిర్మాణాలు జరగకపోయినా కూడా వీళ్ళు గ్రాఫిక్స్ రూపంలో చూపిస్తారనేది మంత్రుల వాదన. మేము అందుకే చెప్తున్నాం కదా, కూటమి పెద్దలు ఎవరైనా సరే రమ్మని చెప్పండి, కూటమి పెద్దలు మా దగ్గర రమ్మని చెప్పండి. ఎవరొద్దు, మేము 5-6 మంది పిల్లల వస్తాము, చూపిస్తాం నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో. దాంట్లో ఏముంది గ్రాఫిక్స్ గీప్స్ అనడం ఎందుకు? ఇక్కడ చూస్తే ఐపీ బిల్డింగ్ అయిపోయింది, 24/7 అయిపోయింది, ఓపీ బిల్డింగ్ అయిపోయింది, నర్సింగ్ కాలేజ్ సంబంధించి నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అయిపోయింది, వాళ్ళ పిల్లల హాస్టల్ అయిపోయింది, కెఫ్టేరియాలు అయిపోయినాయి. అక్కడ నుంచి వచ్చేసి ఎంబీబీఎస్ విద్యార్థులకు సంబంధించిన హాస్టల్స్ రెడీ అయ్యి, వాటిని మాత్రం హాస్టల్స్ సంబంధించి మనం చేసుకుంది ఇంటీరియర్ చేసుకోవాలి, ఏంది టైల్స్ వేసుకోవాలి, పెయింట్లు వేసుకోవాలి, మిగతా నిర్మాణాలన్నీ పూర్తి అయిపోయాయి. ఈ క్లాసులకు సంబంధించిన మనం ఇక్కడ చూడొచ్చు, మీరు కూడా వీలుంటే రండి, నాతో కూడా చూపిస్తాను. ఈ క్లాసులకు సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్ సంబంధించి ఏదైనా ఒక గ్రాడ్యువల్గా పెంచుతూ పోతారు తప్ప కాలేజీని ఒకటేసారి సెటప్ చేసి అందరూ రండి అనే వాదన ఉండదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోయే లోపల వాళ్ళ వస్తువులు వాళ్ళకి కల్పించాలి. ప్రస్తుతానికి దగ్గర ఫస్ట్ ఇయర్ సంబంధించి మొత్తం వసతులు ఉన్నాయి. ఇక్కడ నువ్వు చేయాల్సింది పూతలు చేసుకొని లోపల పోయి క్లాస్ నడుపుకోవడం తప్ప ఏం లేదు. ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఇంత బిల్డింగ్లో మొత్తం ఎంఆర్ఐ స్కానర్లు అన్నీ ఉన్నాయి. కొందరు దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటారు, అరే గోడలు చూపించి లోపల చూపించరా, లోపల మిషన్లు ఉన్నాయని. సిగ్గు లేకపోతే సరే, ఆ మిషన్లు లేకపోతే చెప్తారు. మీకంత ధైర్యం ఉంటే మీ టీడీపీ నాయకులు కావచ్చు, కూటమి ప్రభుత్వాలు వచ్చి చూడండి. మీ చేతుల్లో తాళాలు ఉంటాయి కదా, వచ్చి మిషనరీ ఎక్కడుంది చూడండి, మొత్తం అంతా కనపడుతుంది. మీకు ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఎక్స్రేలు మొత్తం కనపడతాయి. కాబట్టి ఇలాంటి రెచ్చగొట్ట ధోరణి వద్దు. ప్రభుత్వానికి మేము అడుగుతున్నాము, పద్ధతిగా అన్ని సక్రమంగా చేయండి, ప్రభుత్వ పాలనలోనే మెడికల్ కాలేజ్ ఉండేట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మొత్తం మీద ఏదైతే గ్రాఫిక్స్ అలవాటు చంద్రబాబుకు ఉంది, ఆ నైజంని వైసీపీపై నెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు, ప్రధానంగా ఇక్కడ వైద్యశాలలో అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే ఎంసీఐ ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇక్కడికి సీట్లను కూడా కేటాయించింది. అయితే ఆ సీట్లను కూడా వద్దన్నటువంటి చంద్రబాబు కేవలం కుట్రతోనే తన అనునాయకులకు దోచబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందన్నటువంటి భావనతో ఇలాంటి కుట్రలు చేస్తున్నా, ఆ కుట్రలన్నింటినీ కూడా త్వరలో తిప్పికొడతాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణను ఒప్పుకునే ప్రసక్తి లేనటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, పులివెందుల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.